నమస్తే వెల్కమ్ టు ఆథెంటిక్ ఆస్ట్రాలజీ। ఈ వీడియోలో మనం ఏ ప్రొఫెషన్ లో ఒక వ్యక్తి రాణిస్తారు అన్న దాని గురించి తెలుసుకోబోతున్నాం। అయితే చాలా మంది చాలా ప్రొఫెషన్స్ లో ఉండి టైం వేస్ట్ చేసుకొని మళ్ళీ తిరిగి వేరే ప్రొఫెషన్ కి వచ్చి సక్సెస్ అవుతూ ఉంటారు। ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మీరు ఏదైతే వృత్తిలో రాణిస్తారో అది తెలుసుకొని సమయాన్ని వృధా పోనీయకుండా సరైన సమయానికి సరైన నిర్ణయాలు తీసుకుంటారని మాత్రమే। ఈ వీడియో జ్యోతిష్యం పైన పెద్దగా అవగాహన లేని వారికి కూడా ఉపయోగపడుతుంది। చివరి వరకు చూడండి। నేను కొన్ని మోడల్ చార్ట్స్ కూడా డిస్కస్ చేయబోతున్నాను। ఏ వృత్తిలో మనం రాణిస్తామో తెలుసుకోవడానికి ముఖ్యమైన సూత్రం ఏంటి అంటే లగ్న పంచమ నవమాధిపతులు। ఏ లగ్నానికన్నా స్థిర శుభులు ఎవరు అంటే లగ్న పంచమ నవమాధిపతులు అంటే 1, 5, 9 లార్డ్స్। ఈ లగ్న పంచమ నవమాధిపతులని మీ లగ్నం ఆధారంగా తెలుసుకోవాలి। దాని గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి ఉన్నాను। పరాశర మహర్షి సూత్రాల ఆధారంగా 12 లగ్నాలకు శుభులు పాపుల నిర్ధారణ అనేది చేస్తున్నాను, అది ఒకసారి చూడొచ్చు। అయితే ఇక్కడ మనం లగ్నాధిపతి, పంచమాధిపతి, నవమాధిపతి, అయితే దీనికి ఉన్న మెయిన్ ఫార్ములా ఏంటి అంటే లగ్న పంచమ నవమాధిపతులు ఏ భావాలలో ఉంటారో ఆ భావాలలో వృత్తులు ఏర్పడి యోగిస్తాయి। ఓకేనా? సో ఇప్పుడు మనం ఒక మోడల్ చార్ట్ చూద్దాం। చాలా మందికి ఉద్యోగమా వ్యాపారమా అని చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి। అయితే ఉద్యోగానికి ఎలా ఉండాలి అండ్ వ్యాపారానికి ఎలా ఉండాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం। అయితే ఇక్కడ సహజ భావ చక్రంలోని మనం మేష లగ్నాన్ని తీసుకుంటున్నాం। అయితే ఎవరన్నా వ్యాపారంలో రాణించాలి అంటే ముఖ్యంగా మనకి కావాల్సిన భావాలు 6, 12, 11। 6 అన్నది రుణస్థానము, 12 అన్నది వ్యయస్థానము, 11 అన్నది లాభస్థానము। ఏ వ్యక్తి అయినా వ్యాపారం చేయాలి అంటే ముందు రుణస్థానం బాగుండాలి, అంటే వాళ్ళు ఇచ్చిన అప్పులు తిరిగి రావాలి, వాళ్ళ వ్యాపారం కోసం చేసిన అప్పుల్ని తీర్చగలగాలి। రెండోది వ్యయస్థానం, రైట్ టైంలో రైట్ ఇన్వెస్ట్మెంట్ అన్నది చేయగలగాలి। వ్యాపారంలో మెయిన్ మంచి చూస్ చేసుకొని ప్రోడక్ట్స్ కొనడం కానివ్వండి, సో వాళ్ళు పెట్టే ఖర్చు వృధా అవ్వకూడదు। ఓకేనా? సో ఈ వ్యయస్థానం కూడా 100% ఎవరైతే వ్యాపారం చేయాలనుకుంటున్నారో వాళ్ళకి వ్యయస్థానం కూడా బాగుండాలి। అలానే లాభస్థానం, ఇవన్నీ బాగున్నాయి, మనకి లాభాలు రావాలి। మెయిన్ వ్యాపారంలో లాభాలు రావాలి, అది వస్తేనే అది వ్యాపారం అవుతుంది। ఓకేనా? సో ఈ 3 స్థానాలు ఖచ్చితంగా బాగుంటే వాళ్ళకి వ్యాపారం చాలా బాగా కలిసి వస్తుంది। అంటే దానితో పాటు దశమం కూడా బాగుంటే ఆ వ్యాపారంలో వాళ్ళకి మంచి కీర్తి ప్రతిష్టలు, మంచి గుర్తింపు అన్నది వస్తుంది। ఫర్ ఎగ్జాంపుల్ ఒకే వ్యాపారం ఒక ఊర్లో చాలా మంది చేయొచ్చు। గోల్డ్ బిజినెస్ అనుకోండి, ఏదన్నా ఒక బిజినెస్ చాలా మంది చేయొచ్చు, కానీ దాంట్లో కొంతమందికే మంచి పేరు వస్తుంది। ఎవరికైతే దశమం బాగుంటుందో వారికి మంచి పేరు అన్నది వస్తుంది। ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనం మేషలగ్నం తీసుకున్నాము, 1, 2, 3, 4, 5, 6। సో ఈ 6వ స్థానంలో ఒక శుభగ్రహం ఉండాలి। ఓకేనా? ఎవరు శుభగ్రహం అంటే ఈ లగ్నానికి ఎవరు శుభగ్రహాలు ఆల్రెడీ వీడియోలో కూడా చెప్పున్నాను। మేష లగ్నానికి శుభగ్రహాలు ఎవరు అంటే గురు, కుజ, కేతు, చంద్ర, సూర్య, వీళ్ళు శుభగ్రహాలు। వీళ్ళు ఈ 6లో ఉండాలి, 12లో ఉండాలి, ఉండడం కానివ్వండి, చూడటం కానివ్వండి। జస్ట్ మీకు ఒక మోడల్ చూపిస్తాను। ఫర్ ఎగ్జాంపుల్ లగ్నాధిపతి కుజుడు 6లో ఉన్నాడు అనుకోండి। ఓకేనా? తర్వాత నవమాధిపతి అయినటువంటి గురువు లాభస్థానంలో ఉన్నాడు అనుకోండి। అలానే పంచమాధిపతి అయినటువంటి సూర్యుడు వ్యయస్థానంలో ఉన్నాడు। ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుంది, వీరు రుణాలు తీర్చగలరు, లేదా వీళ్ళు రుణాలు ఇచ్చినా వసూలు చేసుకోగలరు। వ్యాపారంలో రుణాలు ఇచ్చినా వసూలు చేసుకోగలరు। అలానే నవమాధిపతి లాభస్థానంలో ఉన్నారు కాబట్టి వీరికి మంచి లాభాలు కూడా వస్తాయి వ్యాపారంలో। అలానే పంచమాధిపతి ద్వాదశంలో అంటే వ్యయస్థానంలో ఉన్నారు కాబట్టి వీరు మంచి ఆచితూచి ఏ సమయానికి ఏ వస్తువు కొనాలి, ఇది మనకు కొంటే సేల్ అవుతుందా లేదా, ఇవన్నీ ఆచితూచి కొనగలిగే కెపాసిటీ కూడా వీళ్ళకు ఉంటుంది। ఓకేనా? అండ్ దీనితో పాటు దశమం కూడా బాగుంది అనుకోండి, వాళ్ళకి ఒక మంచి పేరు అన్నది వస్తుంది। అండ్ దీనితో పాటు దశమం కూడా బాగుంది అనుకోండి,
వారు చేసే ప్రొఫెషన్ లో వారు టాప్ పొజిషన్ లో ఉంటారు, మంచి పేరు కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రుడు దశమంలో ఉన్నాడు అనుకోండి, ఓకేనా. 10లో ఉంటే 4ని చూస్తాడు, మంచి నిర్మాణాలు చేయిస్తాడు, ఓకేనా. ఒక బ్రాంచే కాకుండా ఎక్కువ ఎక్కువ బ్రాంచెస్ కూడా వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయడానికి అవకాశం ఉంటుంది, ఓకేనా. ఇది వచ్చేసి వ్యాపారం చేయాలంటే ఉండాల్సిన కాంబినేషన్. ఇవన్నీ అందరికీ ఉండవండి, కానీ మెయిన్ గా ఇచ్చిన డబ్బులు వసూలు అవ్వాలి, లేదా వీళ్ళు చేసిన అప్పు తీర్చుకోగలగాలి అంటే వ్యాపారంలో రుణం అన్నది కంపల్సరీ కాబట్టి ఈ 6వ స్థానం అన్నది బాగుండాలి. లాభాలు రావాలి కాబట్టి 11వ స్థానం బాగుండాలి. సరైన సద్వ్యయం చేయాలి కాబట్టి 12 బాగుండాలి. ఇక 10వ స్థానం కూడా బాగుండాలి అంటే వాళ్ళు చాలా రేర్ గా ఉంటారు. వాళ్ళే మనం చూసే సమాజంలో పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఆ 10వ స్థానం కూడా శుభగ్రహం ఉన్న వాళ్ళే ఉంటారు. జాబ్ చేయాలి అంటే ముఖ్యంగా బాగుండాల్సిన స్థానం ఏంటి అంటే దశమం. సో 10th హౌస్ అన్నది శుభగ్రహాలతో ఉన్నట్లయితే ఈ లగ్న పంచమ నవమాధిపతులలో ఎవరైనా 10th హౌస్ లో ఉన్నట్లయితే వారికి ఉద్యోగ యోగం అన్నది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మేష లగ్నానికి తీసుకున్నాము. ఒకవేళ నవమాధిపతి అయినటువంటి గురువు ఉండొచ్చు, లేదా పంచమాధిపతి అయినటువంటి సూర్యుడు ఉండొచ్చు, లేదా లగ్నాధిపతి అయినటువంటి కుజుడు ఎవరన్నా ఉండొచ్చు. అయితే ఎవరైతే ఈ ఎగ్జామ్స్ పోటీ పరీక్షలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో బాగా రాణించాలి అంటే విద్యా స్థానము అంటే 5వ స్థానం కూడా బాగుండాలి, ఓకేనా. సో ఏదన్నా మంచి ఇంటర్వ్యూస్ క్రాక్ చేసి పెద్ద పెద్ద జాబ్స్ తెచ్చుకోవాలి అంటే పంచమ స్థానము అంటే విద్యతో వచ్చే జాబ్. కొంతమంది తక్కువ విద్య సరిగ్గా లేకపోయినా ఒక జాబ్ లో ఎక్స్పీరియన్స్ మీద వెళ్ళిపోతారు, వాళ్ళకి 10 బాగుంటే చాలు. పెద్ద చదువు లేకపోయినా మనం చూస్తుంటే కొన్ని కంపెనీస్ లో సీనియారిటీ మీద వెళ్ళిపోతారు. అలా కాకుండా సో ఎట్ ఎ టైం మంచి పోస్ట్ వీళ్ళు క్రాక్ చేయాలి అంటే పంచమం బాగుండాలి, పంచమాధిపతి బాగుండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లగ్నానికి పంచమాధిపతి అయినటువంటి సూర్యుడు పంచమంలోనే ఉన్నాడు అనుకోండి. సో ఆల్రెడీ మనకి తెలుసు సూర్యుడు ఒక అడ్మినిస్ట్రేటర్. సో ఒక గవర్నమెంట్ జాబ్ రావడానికి కూడా సూర్యుడు, చంద్రుడు, కుజుడు కూడా కారకత్వం వహిస్తారు. అలానే ఇక్కడ మనకి సూర్యుడు ఈ లగ్నానికి పంచమాధిపతి శుభుడు కాబట్టి ఆ శుభుడైనటువంటి సూర్యుడు ఆల్రెడీ పంచమాధిపతి పంచమంలో ఉండడం వల్ల ఇక్కడ ఒక మంచి యోగం అన్నది ఏర్పడుతుంది. ఏమి యోగం ఏర్పడుతుంది అంటే వీరు ఇక్కడ సూర్యుడు దొరికాడు, సూర్యుడి ఇల్లు కూడా శుభత్వం చెందడం వల్ల వీరికి గవర్నమెంట్ జాబ్ రావడానికి ఎక్కువ పాసిబిలిటీస్ అన్నవి ఉంటాయి, ఓకేనా. అలానే ఒకవేళ గురువు ఇక్కడ ఉన్నాడు అనుకోండి, గురువు దశమంలో గురువు ఉన్నాడు అనుకోండి, ఈ గురువు 4ని చూస్తాడు. ఇక్కడ ఏమైంది, చంద్రుడు ఇల్లు అయినటువంటి కర్కాటకాన్ని కూడా గురువు చూడడం వల్ల ఇంకొంచెం పాసిబిలిటీస్ అనేవి పెరిగాయి గవర్నమెంట్ జాబ్ రావడానికి, ఓకేనా. సో గవర్నమెంట్ జాబ్ రావడానికి కూడా ఈ కాంబినేషన్ చాలా బాగా సపోర్ట్ అవుతుంది. సో గవర్నమెంట్ జాబ్ రావడానికి రాజగ్రహాలైనటువంటి సూర్య, చంద్ర, కుజులు వాళ్ళలో ఏ ఒక్కళ్ళు యోగించినా సరిపోతుంది. దానితో పాటు వారి గృహాలు పర్టికులర్ గా గవర్నమెంట్ జాబ్ కి సింహము, కటకము ఈ 2 ఇళ్లలో శుభగ్రహాలు ఉన్నట్లయితే గవర్నమెంట్ జాబ్స్ ఖచ్చితంగా వస్తాయి. అయితే కొంతమందికి పోలీస్ డిపార్ట్మెంట్ లో జాబ్స్ చేస్తుంటారు. సో వాళ్ళకి ఎలా కాంబినేషన్ ఉంటుంది అంటే కుజుడి ఇల్లు అయినటువంటి మేషం కానివ్వండి, వృశ్చికం కానివ్వండి దొరకడం, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ గురువు ఇక్కడ ఉండడం కానివ్వండి, గురువు చూడడం కానివ్వండి, ఎవరైతే ఈ లగ్నానికి శుభులు ఉన్నారో వాళ్ళు చూడడం కానివ్వండి, లేదంటే నవమాధిపతి ఉండడం కానివ్వండి, పంచమాధిపతి అక్కడ ఉండడం కానివ్వండి, లగ్నాధిపతి ఆ స్థానాలలో ఉండడం కానివ్వండి. సో వృషభ లగ్నం తీసుకున్నా కానీ లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు కుజుడు ఇళ్లలో ఉండడం కానివ్వండి, ఎట్లా చూసుకున్నా ఆ ఇల్లు దొరికినా గ్రహం దొరికినా సో ఆ కారకత్వాలకు సంబంధించిన జాబ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రుడు ఇల్లు దొరికాయి అనుకోండి, ఒక నీటి పారుదల శాఖ కానివ్వండి దాంట్లో జాబ్ రావచ్చు, అలానే ఎయిర్లైన్స్ లో జాబ్ రావచ్చు, అలానే షిప్ లో జాబ్ రావచ్చు, అలానే విమానాలకు సంబంధించిన జాబ్ రావచ్చు, అలానే వాళ్ళు అబ్రాడ్కి వెళ్ళొచ్చు. సో ఫారెన్ లో వాళ్ళకి జాబ్ అన్నది రావచ్చు. సో ఈ విధంగా ఆ గ్రహాన్ని బట్టి ఆ గ్రహ కారకత్వాలని బట్టి సో జాబ్స్ అన్నవి మనకి యోగిస్తూ ఉంటాయి. ఇంకొంతమంది ఎక్కువగా అడిగే ప్రొఫెషన్స్ ఏంటి అంటే డాక్టర్ కానివ్వండి, లాయర్ కానివ్వండి, అలానే సాఫ్ట్వేర్ ఫీల్డ్ కలిసి వస్తుందా అని అడుగుతూ ఉంటారు. సో నార్మల్ గా మనకి డాక్టర్ తీసుకుంటే డాక్టర్ అవ్వాలి అంటే వారికి 6వ స్థానం బాగుండాలి. నార్మల్ గా డాక్టర్ అవ్వాలి అంటే
షష్టమం బాగుండాలి, అంటే 6వ ఇల్లు బాగుంటే, నార్మల్ గా 6 బాగలేకపోతే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. 6 బాగుంటే వాళ్ళు హెల్త్ ప్రాబ్లమ్స్ క్యూర్ చేయగలడు. ఓకేనా? దానితో పాటు అష్టమం ఆయుష్ స్థానం బాగున్న వారు పెద్ద డాక్టర్లు అవ్వగలరు. అంటే ఎమర్జెన్సీ కేసెస్ డీల్ చేయడం కానివ్వండి, సో ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్న వారిని కూడా రక్షించే పెద్ద డాక్టర్లు కాగలరు. అంటే దానితో పాటు ఇక్కడ కూడా దశమం బాగుంటే వాళ్ళకి మంచి పేరు అన్నది వస్తుంది ఆ ప్రొఫెషన్ లో. సో మన ఊర్లలో చాలా మంది డాక్టర్స్ ఉంటారు, కానీ ఒక డాక్టర్ కి మంచి హస్తవాస అండి, మంచి బాగా అంటే ఆయన ట్రీట్మెంట్ చేస్తే బాగుంటుంది అని చెప్పుకుంటూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే అందరు చదివేది ఒకటే సబ్జెక్టు, కానీ దానికి కారణం ఏంటి అంటే దశమం బాగుండడం వల్ల వారికి పేరు అన్నది బాగా వస్తుంది. ముఖ్యంగా డాక్టర్ కి బాగుండాల్సింది 6. అయితే అధిపతి ఎవరు అంటే బుధుడు. అంటే డాక్టర్ కి వైద్యానికి కారకత్వం వహించే గ్రహం బుధుడు. అయితే బుధుడు శుభుడన్న అయి ఉండాలి, లేదా ఇప్పుడు మనం తీసుకున్న మేష లగ్నానికి బుధుడు పాపి అవుతాడు. అట్టి పాపి అయినటువంటి బుధుడు శుభత్వం చెందాలి. ఎలా శుభత్వం చెందాలి? మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇది ఒక మోడల్ చార్ట్ అండి. ఇది నేను మీకు అర్థం అవడానికి జస్ట్ ఇలా కాంబినేషన్ అనేది సెట్ చేశాను. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ లగ్నానికి బుధుడు పాపి, షష్టమాధిపతి అవుతారు, అలానే తృతీయాధిపతి అవుతారు. కాబట్టి ఈ మేష లగ్నానికి బుధుడు పాపి, కానీ బుధుడు మనకి వైద్యానికి కారకత్వం వహిస్తున్నాడు. అయితే మేష లగ్న జాతకులు ఒక డాక్టర్ అవ్వాలి అంటే ఇలాంటి పాసిబిలిటీ ఉంటే అవ్వచ్చు. ఎలాగంటే ఇక్కడ మనం గమనిస్తే 6 బాగుంది, పంచమాధిపతి 6లో ఉన్నాడు. ఓకేనండి? సో 6వ స్థానం శుభత్వం చెందింది, అలానే 10వ స్థానం శుభత్వం చెందింది. ఇక్కడ మీరు గమనిస్తే బుధుడి 2 ఇళ్లలో శుభగ్రహాలు ఉన్నాయి. ఓకేనా? సో బుధుడి 2 ఇల్లు, మిథునంలో కుజుడు, తర్వాత కన్యలో సూర్యుడు, బుధుడి 2 ఇల్లు శుభత్వం చెందాయి. అలానే గురువు 5వ చూపుతో బుధుడిని చూస్తున్నాడు. ఓకేనా? ఇక్కడ గురువు 5వ చూపుతో బుధుడిని చూడడం వల్ల సో బుధుడు దొరికాడు, బుధుడి 2 ఇల్లు కూడా దొరికాయి. మరీ ఇంత కాంబినేషన్ లేకపోయినా ఒక ఇల్లు దొరికినా, బుధుడు దొరికినా కానీ వైద్యం అన్నది యోగిస్తూ ఉంటుంది. సేమ్ ఇదే ప్రిన్సిపల్ మనకి లాయర్స్ కి. ఓకేనా? లా చదివే వారికి కూడా లాయర్ అవ్వాలి, జడ్జి అవ్వాలి, వాళ్ళకు కూడా ఇదే కాంబినేషన్ అనేది వర్కౌట్ అవుతుంది. అయితే బుధుడిని చూడడం కానివ్వండి, బుధుడి ఇల్లు దొరకడం కానివ్వండి, ఇట్లా ఉన్నట్లయితే మనకి వాళ్ళు డాక్టర్స్, లాయర్స్ అవడానికి అవకాశం ఉంటుంది. అలానే ఈ దశమం బాగుంటే మంచి కీర్తి ప్రతిష్టలు, అయితే ఆ ఉన్న డాక్టర్లో మంచి పేరు, మంచి సంపాదన కలిగినటువంటి డాక్టర్లు కానివ్వండి, లాయర్లు కానివ్వండి అవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు చాలా మంది అడిగేది సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో రాణించాలంటే చార్ట్ ఎలా ఉండాలని. నార్మల్ గా సాఫ్ట్వేర్ అవ్వాలి అంటే మనకి ఇంటర్మీడియట్ లో ఎంపీసీ తీసుకోవాలి, అందరికి తెలిసిందే. సో దానికి కూడా బుధుడు కారకుడు, మ్యాథ్స్ కి. ఓకేనా? గణితానికి బుధుడు కారకుడు. సో అలా బుధుడు ఇల్లు దొరకడం కానివ్వండి, అంటే మ్యాథ్స్ ఫీల్డ్ లో వెళ్ళే వారికి, లేదు ఓన్లీ సాఫ్ట్వేర్ కంప్యూటర్ పరంగా వెళ్ళే వాళ్ళకి శుక్రుడు మనకి కంప్యూటర్లకి కారకత్వం వహిస్తాడు. అయితే ఈ లగ్నానికి కూడా శుక్రుడు పాపి కాబట్టి, అయితే శుక్రుడు దొరకడం కానివ్వండి, శుక్రుడి ఇళ్లల్లో శుభగ్రహాలు ఉన్న ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్ అన్నది యోగిస్తుంది. మీకు ఈజీగా అర్థం అవడానికి వృషభ లగ్నం తీసుకుందాం. ఒకవేళ వృషభ లగ్నం అయితే లగ్నాధిపతి శుక్రుడు అవుతాడు. అలానే మనకి సాఫ్ట్వేర్ కి శుక్రుడు, శని కూడా కారకత్వం వహిస్తారు. సో వీళ్ళిద్దరూ ఈ లగ్నానికి శుభగ్రహాలు అవుతారు. శుక్రుడు లగ్నాధిపతి అవుతారు, శని నవమాధిపతి అవుతారు. ఓకేనా? సో బుధుడు పంచమాధిపతి అవుతాడు. సో ఈ లగ్నానికే ఆ సాఫ్ట్వేర్ ఫీల్డ్ అన్నది యోగిస్తుందా అంటే అట్లా కాదు. ఈ స్థానాధిపతులు పాపత్వం చెందడం కానివ్వండి, ఈ స్థానాల్లో పాపులు ఉండడం కానివ్వండి, వీళ్ళు ఈ శుభగ్రహాలు ఎవరైతే ఉన్నారో బుధ శుక్ర శనిలు, వారు పాపులకి కట్టుబడిన వీళ్ళకి కూడా యోగించకపోవడానికి అవకాశం ఉంటుంది. రఫ్ గా ఈ లగ్నానికి, శని పాలిత లగ్నాలకు వీళ్ళ ముగ్గురు శుభులు కాబట్టి ఇది సాఫ్ట్వేర్ ఫీల్డ్ అన్నది వీళ్ళకి ఎక్కువ యోగించడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లగ్నానికి తీసుకున్న ఈ 2 స్థానాల్లో, ఈ 2వ స్థానము 7వ స్థానంలో వృషభ తులలో మనకి శుభగ్రహాలు ఉండడం కానివ్వండి. ఓకేనా? వృషభ తులలో ఇక్కడ ఒక గురువు ఉండడం కానివ్వండి, లేదా కుజుడు ఉండడం కానివ్వండి,
దాంతో పాటు ఇక్కడ దశమం, దీనికి దశమం శనిల్లే అవుతుంది కాబట్టి ఇక్కడ సూర్యుడు ఉన్నా కానివ్వండి, చంద్రుడు ఉన్నా కానివ్వండి, ఎట్లా ఉన్నా కానివ్వండి, వీళ్ళకి కూడా ఈ కాంబినేషన్ అన్నది సాఫ్ట్వేర్ జాబ్స్ కి కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే లగ్న పంచమ నవమాధిపతులు పాపులకు కట్టుబడకుండా, ఓకేనా, సో లగ్నం కానివ్వండి, పంచమం కానివ్వండి, నవమం కానివ్వండి శుభత్వం చెందినట్లయితే వారు కాయ కష్టంతో కాకుండా ఒక ఉద్యోగంతో, ఒక తెలివితో, అంటే వాళ్ళ వైద్యం కానివ్వండి, విద్యతో బతికే వాళ్ళకి ఈ 3 స్థానాలు శుభత్వం చెంది ఉంటాయి. ఎవరికైతే లగ్న పంచమ నవమాధిపతులు పాపలతో చిక్కుకొని అలానే లగ్నము, పంచమము, నవమము పాపత్వం చెందుతాయో వారు మాత్రమే కాయ కష్టంతో జీవించవలసి ఉంటుంది. ఇదండి ఈరోజు వీడియో. ఏ వృత్తిలో రాణిస్తారు అని. మీకు ఇంకేదైనా ప్రొఫెషన్స్ ఉన్న కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో దాని కాంబినేషన్ నేను మీకు రిప్లై ఇస్తాను. అలానే ఇంక మీకు ఏదైనా డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.